హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో 1,50,000 కొలువులకు ఒకే ఒక్క పరీక్ష అనేది ఉంది. దానికి సంబంధించిన అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో 1,50,000 కొలువులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది వచ్చింది. దానికి కేవలం ఒకే ఒక ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో మరి దీనికి ఎవరు ఎలిజిబుల్, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ఉద్యోగాలు ఉంటాయనే దాన్ని గమనిస్తే టీసీఎస్ ఐఆన్ ఎగ్జిక్యూటివ్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ ఐఆన్ నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్ ఇది. మరి దీనికి ఎవరు అర్హులు అంటే ఏ స్ట్రీమ్లోనైనా డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులండి. సో ఇది కంప్లీట్ ప్రైవేట్ సెక్టారో ఐటీ నాన్ ఐటీ రిలేటెడ్ కంపెనీస్కి సంబంధించిన జాబ్స్ అండి. ఏ డిగ్రీ చేసినా కానీ మీరు ఇక్కడ ఎలిజిబులేనండి. అదేవిధంగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. లేదంటే ప్రస్తుతం ప్రీ ఫైనల్ లేదా ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న వారు కూడా అర్హులే. లేకపోతే 2020 నుంచి 26 మధ్యలో డిగ్రీ కానీ బీటెక్ చేసిన వాళ్ళు కూడా అర్హులేనండి. అదేవిధంగా పీజీ విద్యార్థులు ఏ స్ట్రీమ్కు చెందిన వాళ్ళైనా కానీ అర్హులే. వీళ్ళ యొక్క పీజీ స్ట్రీమ్స్ 2 ఏళ్లకు పీజీ స్ట్రీమ్ వాళ్ళందరూ అర్హులే. అదేవిధంగా 2 ఏళ్లకు మించకుండా పని అనుభవం కలిగిన వాళ్ళు కూడా ఈ పరీక్షకు అర్హులే. ఏదన్నా వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ అర్హులుగానే చెప్పొచ్చు. సో దాదాపు 99.9 అందరూ కూడా నిరుద్యోగులు ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు ఇక్కడ అర్హులుగానే మనకి ఇక్కడ చెప్పడానికి ఛాన్స్ అయితే ఉందండి. ఏజ్ వచ్చేసేసరికి మనకు 17 సంవత్సరాల నుంచి 30 ఏళ్ళ మధ్యలో వయసు అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. అదేవిధంగా మనకి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉండబోతుందంటే ఈ టెస్టులో ఎంట్రీ లెవెల్ జాబ్స్కు కంపెనీలు అభ్యర్థి నుంచి ఆశించి సంబంధించిన కాగ్నిటివ్ ఎబిలిటీస్ని ఈ ఎన్క్యూటీలో పరీక్షిస్తారు. అదేవిధంగా ఈ పరీక్షలో ప్రతి అభ్యర్థి ప్రతిభను గుర్తించే విధంగా పరీక్ష అనేది ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థులు ఆయా అంశాల్లో తమ నాలెడ్జ్ నిరూపించుకోవడానికి ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా కాగ్నిటివ్ స్కిల్స్, సైకోమెట్రిక్ టెస్ట్, ఐటీ ఇండస్ట్రీ, బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ, ఐటీ ప్రోగ్రామింగ్, అకౌంటెంట్, ఎంఎల్, అదేవిధంగా ఏఐ తదితర అంశాలు అనేవి కామన్గా దీంట్లో ఉంటాయండి. మీకు సంబంధించిన అంశాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ పరీక్షలో అభ్యర్థి జనరల్ ఎబిలిటీసు, వర్బల్, న్యూమరికల్, రీజనింగ్ ఎబిలిటీస్ను పరీక్షించడం అనేది జరుగుతుంది. వీటన్నింటినీ నార్మలైజ్ చేసి ఎన్క్యూటీ స్కోర్ను ఇవ్వడం జరుగుతుంది. ఏటా ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా ఈ పరీక్షలో ప్రమాణాలు పెంచుతున్నామని టీసీఎస్ అనేది తెలపడం అయితే జరిగిందండి. ఎస్, ఎవ్రీ ఇయర్ కూడా కొంచెం స్టాండర్డ్స్ అనేవి పెరుగుతున్నాయి డ్యూ టు ద కాంపిటీషన్, మనందరికీ తెలిసిన విషయమే. అదే ఈ పరీక్షలో వచ్చిన స్కోర్కు 2 ఏళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. అంటే మీరు ఒక్కసారి ఎగ్జామ్కి రాసిండ్రనుకో, ఈ ఎగ్జామ్ రాస్తే దానికి నుంచి మీకు వచ్చిన స్కోర్ అనేది 2 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ స్కోర్ ఆధారంగానే డిఫరెంట్ సెక్టార్స్, డిఫరెంట్ కంపెనీస్ రిలేటెడ్ దాంట్లో మనకు జాబ్స్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుందండి. మరి ఏ రంగాలు దీంట్లో ఉద్యోగాలను తీసుకోవడం జరుగుతుందంటే 23+ ఇండస్ట్రీలు, ఐటీ కానీ, బిఎఫ్ఎస్ఐ కావచ్చు, ఎఫ్ఎంసీజీ కావచ్చు, లేదా ఎడ్యుకేట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఇతరత్ర కంపెనీలన్నీ కూడా సింగిల్ విండో పరీక్షను ఎన్క్యూటీగా పరిగణించడం జరుగుతుంది. జాబ్స్ గమనిస్తే దాదాపుగా 20కి పైగా ఐటీ రోల్స్ అంటే సాఫ్ట్వేర్ డెవలపర్సు, ఫుల్ స్టాక్ డెవలపర్సు, క్లౌడ్ ఇంజనీర్లు తదితరంగా ఉంటాయండి. అట్లాగే 150+ నాన్ ఐటీ రోల్స్, అవి సేల్స్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ అనలిస్టు, హెచ్ఆర్ స్పెషలిస్టు ఉద్యోగాలు అనేవి దీంట్లో ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగాలు కల్పించే కంపెనీలు చూస్తే టీసీఎస్ కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ, జియో కానీ, ఏవియేషన్ పెయింట్స్ కానీ, అప్గ్రాడ్ కానీ, హెచ్డిఎఫ్సి సేల్స్ కానీ, వేదాంతు కానీ, స్టార్టెక్ కానీ, శుభం కానీ, వైట్ హ్యాట్ జూనియర్ కానీ, టైటన్ ఫ్యూచర్ జనరల్ కానీ, టీమ్ లీజ్ కానీ, జిన్స్టాక్ కానీ, ఇట్లా 3,000కు పైగా ఐటీ నాన్ ఐటీ కంపెనీలలో దాదాపు 1.6 లక్షల ఉద్యోగాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి గరిష్టంగా 19 lakhs ప్యాకేజ్ వరకు కూడా మనకి ఇక్కడ ఉండడానికి అవకాశం అనేది ఉంటుందండి. మరి ఏ విధంగా ఎంపిక చేస్తారు? ఎన్క్యూటీలో వచ్చిన స్కోర్ ఆధారంగా ఆయా కంపెనీలకు దరఖాస్తు చేసుకుంటే, ఇందులో వచ్చిన స్కోర్ ఆధారంగా ఆయా కంపెనీలకు మనం అప్లై చేసుకుంటే ఇంటర్వ్యూలు నిర్వహించి ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుందండి. మరి టీసీఎస్ ఐకాన్ ఎన్క్యూటీ కాగ్నిటివ్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ అంటాం.
దీనిలో వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ అంశాలు సిలబస్గా మనకు ఉంటాయండి. నోట్ కండిషన్ ఏంటంటే జాబ్ రోల్ను అనుసరించి ఆయా కంపెనీలపై ఎన్క్యూటీలో ఐటీ, బిఎఫ్ఐ, కాగ్నిటివ్ పరీక్షలు నిర్వహిస్తారండి. ఈ పరీక్ష ప్రతి 2 నుంచి 4 వారాల మధ్య నిర్వహించడం అనేది జరుగుతుంది. టీసీఎస్, అయాన్ ఆథరైజ్డ్ సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది లేదండి. స్కోర్ మెరుగుపరచుకోవడానికి పరీక్షను ఎన్నిసార్లైనా రాయొచ్చు. అభ్యర్థి సాధించిన ఉత్తమ స్కోర్నే పరిగణలోకి తీసుకోవడం అనేది ఉంటుందండి. ఎట్లాంటి కట్ ఆఫ్లు అనేవి ఉండవు. పరీక్షలో అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులకు ఏడాది పాటు పరీక్ష రాసేందుకు అనుమతించడం అనేది జరగదండి. మరి దీనికి మనం ఏం చేయాలి అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. చివరి తేదీ ఫిబ్రవరి 23 వరకు అప్లికేషన్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరి 26న ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ని మనం ఫాలో కావాల్సిన అవసరం అయితే ఉందండి. మంచి అవకాశం అండి. ప్రభుత్వ ఉద్యోగాల వైపు వెళ్ళని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చిన్న చిన్న జాబులు ఏవేవో చేసుకుంటూ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి. సో ఎనీ డిగ్రీ అన్నట్టుగా ఉన్నా మనం ఈజీగా పోవడానికి అవకాశం అయితే ఉంది. ఒక్క పరీక్ష 2 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది. దాదాపు 3000+ కంపెనీల సైడ్ మనం వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. సో కొంచెం కొత్తగా ఆలోచించండి, కొంచెం హార్డ్ వర్క్ చేయండి, మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.